అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పిల్లారా. యెషయా గ్రంథము 46వ అధ్యాయము. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక మాట నేను చదువుతున్నాను. పిల్లారా, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించు వాడను నేనే. దేవునికి స్తోత్రం. పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ మాట చెప్పబడుతున్నది, వినబడుతూ ఉంది. ముదిమి వచ్చే వరకు, వృద్ధాపమందు, ముసలితనమందు ఏం చేస్తాడు? మనల్ని ఎత్తుకొనేవాడు, మనల్ని ఎత్తుకొని నడిపించేవాడు. ఎప్పుడు ఎత్తుకుంటారు? దేవుని సన్నిధిలో ప్రియులారా, ఎవరినైనా ఎంతకాలం ఎత్తుకుంటారు? ఎంతకాలం మనం ఎత్తుకుంటాం మన పిల్లల్ని? ఎంతకాలం మనం సంకలనం ఎత్తుకొనబడతారు వారు? ఒక 10 సంవత్సరాలు ఎత్తుకొనబడతారా? 20 సంవత్సరాలైనా ఎవరైనా ఎత్తుకుంటారా? ఒక వ్యక్తి పెద్ద అయ్యే వరకు మాత్రమే ఎత్తుకుంటారు కదా. వారు బాలురుగా ఉన్నప్పుడు మాత్రమే ఎత్తుకుంటారు కదా. ఒకవేళ పెద్ద అయ్యాక ఎత్తుకునే వారు ఎవరైనా ఉంటారా? అసలు ఎవరు ఎత్తుకోరు అలాగా. ఎందుకు అని అంటే వారు పెద్దగా ఉన్నారు, వారు పెద్ద అయ్యారు, వారికి ఎత్తుకోవడం కుదరదు, ఎత్తుకోవడం వల్ల పడదు. కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతున్న మాట, ముదిమి వచ్చు వరకు అంటే ముసలితనమందు, వృద్ధాపమందు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. దేవునికి చిన్న లేకపోతే తక్కువ లేక పెద్ద వయసు ఇవన్నీ ఏమి లేవు. ఆయన బాలులను కూడా దేవుడు వాడుకుంటాడు, అలాగే వృద్ధులను కూడా దేవుడు వాడుకుంటాడు. ఆయన బాలులను కూడా ఎత్తుకుంటాడు, అలాగే వృద్ధులను కూడా దేవుడు ఎత్తుకుంటాడు. మన జీవితంలో మనము ఒక వ్యక్తిని ఎంతకాలం ఎత్తుకుంటాం? ఇప్పుడు దేవుని సన్నిధిలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏవైతే వారు ఎంత ఇతరులకు ఎంత ఇబ్బందికరంగా ఉంటారో, వృద్ధాపంలో ఉన్నప్పుడు కూడా అంతే ఉంటారు. అక్కడ వృద్ధాపంలో ఉన్నప్పుడు ప్రభువు చెప్తా ఉన్నాడు, నేను త్రోసివేస్తాను అని కాదు. వృద్ధులకు లోకంలో అందరు త్రోసేస్తారు. ముదిమి వయసు వచ్చినప్పుడు అనేకులు వృద్ధాపంలో ఉన్న వారిని త్రోసివేయడం అనేది జరుగుతుంది, పట్టించుకోరు. అనేక కుటుంబాలు ఉన్నాయి అలాగున. ముది వయసులో ఉన్న వారికి చాలా మంది పట్టించుకోరు, వారి పని వారు చేసుకుంటారు.
వారి పని వారు చేసుకుంటారు. వారి యొక్క పనులు వారు చేసుకుంటూ ఈ యొక్క వృద్ధాప్యంలో ఉండి లేక ముసలితనం మందు ఉన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరిని ఏమాత్రం కూడా పట్టించుకోరు. చాలా మంది పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అని అంటే ఇంకంతే, వారికంటూ ఒక ఫ్యామిలీ, వారికంటూ పిల్లలు, వారికంటే భార్య లేక భర్త. మరి ఈ వృద్ధాప్యంలో ఉన్నవారు, ఈ ముదిమి వయసులో ఉన్నవారిని ఎవరు పట్టించుకోవాలా? ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని ఎందుకు వస్తున్నాయి? ఎవరు పట్టించుకోకుండానే ఉన్నందువలన ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేది రావడానికి గల కారణం పట్టించుకునేవారు లేకనే. కానీ దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్పది అని అంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరగే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు కూడా నిన్ను ఏం చేయడంట? ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎత్తుకునే దేవుడు. ఆమేన్. ముదిమి వయసులో కూడా నిన్ను హత్తుకొని నడిపించి క్షేమకరమైన స్థితిలోనికి తీసుకువెళ్ళే దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితం నా జీవితం దేవునికి ఇచ్చినట్లయితే ఆయన మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వృద్ధాప్యంలో కూడా మనల్ని ఎత్తుకొని నడిపించే దేవుడు అయి ఉన్నాడు. వృద్ధాప్యంలో ఎవరు ఎత్తుకుంటారు? ఎవరు మనల్ని ఆడిస్తారు? పిల్లలు చూడండి, అక్కడ నేను ఎత్తుకుంటాను అంటున్నాడు. దేవుడు ఎత్తుకుంటే మన జీవితాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుడు ఎత్తుకుంటే మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వదకరంగా ఉంటాయి. దేవుడు ఎత్తుక్కోవాలి మనల్ని దేవుడు ఎత్తుకుంటే అనేకులకు కనబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క ముది వయసులో ఉంటున్న వారిని అనేకులు తృణీకరిస్తారు. వృద్ధులలో అనేకులను మనుషులు తృణీకరిస్తారు. సొంత వారే తృణీకరిస్తారు, పట్టించుకోరు, ఇంట్లో పెట్టుకోరు. పెద్ద ఇల్లు కడతారు, వారికి కూడా ఒక రూమ్ కట్టాలంటే కట్టరు. కొన్ని కుటుంబాలు నాకు తెలుసు. ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, భార్య భర్తలు, పిల్లలేమో ఇంట్లో పడుకుంటారు. ముసలితనం అందు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు లేక ముసలివాడు, ముసలి తాత, ముసలి అవ్వ ఎవరైతే ఉన్నారో వారు బయట పడుకుంటారు, రేకుల షెడ్ కిందట. నేను చాలా మందిని చూశాను, పట్టించుకోరు. ఏది మాట్లాడినా పట్టించుకోరు. ఏ నొప్పి ఉన్నా వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళు అలాగే అరుస్తారంటారు. ఆమె అలాగే మాట్లాడుతుంది లేక అరుస్తుంది, ఆయన అలాగే మాట్లాడతాడు, ఏం లేదు అని పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో వృద్ధాపములో శ్రద్ధ వహించేవాడు కదా. ఎప్పుడు కావాలా మనకు తోడు? దేవునికి స్తోత్రం. ఎప్పుడు కావాలా తోడు? బలం ఉన్నప్పుడా? బలం ఉన్నప్పుడు మనకు తోడు అవసరం లేదు. మరి ఎప్పుడు కావాలంటే బలహీన సమయంలో. ఇప్పుడు దేవుని వాక్యంలో అంటున్నాడు ఆయన, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. మరలా ఏమన్నాడు? నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడును నేనే. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఎత్తుకుంటాడు? ముది వయసులో ఎందుకు ఎత్తుకుంటాడు? ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, చిన్నతనంలో ఎవరైనా మనల్ని ఎత్తుకుంటారు, మన తల్లిదండ్రులైనా. పెద్ద అయ్యాక మన తల్లిదండ్రులు మనల్ని ఎత్తుకోరు. కానీ ఇక్కడ ఏమన్నాడనంటే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటే. ఎందుకనంటే
నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని కని ఉన్నాను. నా చేతి నిర్మాణమే మీరు, నా చేతి పనులే మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకు ఇక్కడ అన్నాడు, నేనే చేసి ఉన్నాను కదా, నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుంటాను ఇంకా. దేవుడికి స్తోత్రం. ఆయన చేసిన దాన్ని బట్టి, ఆయన మనకు కలుగ చేసిన విధానంను బట్టి, ఆ ప్రభు మనకు చేసిన యొక్క విధానమును బట్టి ఆయన మనల్ని చంకనెట్టుకొని రక్షించి కాపాడి నడిపించే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనే చేసి ఉన్నాను, ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. అందరికి తప్పుతుంది కానీ తల్లిదండ్రులకు తప్పదు. అందరికి తప్పుతుంది కదా, కుటుంబంలో తప్పదు. అలాగన దేవుని సన్నిధిలో ఆయన మనకు పరలోక తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనకు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ముదిమి వచ్చే వరకు ప్రభుని ఎత్తుకుంటాడు, హత్తుకుంటాడు, ఓదారుస్తాడు. నేనే చేసి ఉన్నాను కాబట్టి నేనే ఎత్తుకుంటాను, రక్షిస్తాను అని చెప్తా ఉన్నాను. ప్రభువు మనల్ని కలుగు చేస్తాడు. ప్రభువు మనకు క్షేమంనిచ్చాడు. ప్రభువు అరచేతిలో మనం చెక్కి ఉన్నాడు. అందును బట్టి ఆయన మనల్ని చంకనెత్తుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అంటున్నాడు. ఎందుకోనంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఈ మాట, ప్రభు సన్నిధిలో ఎందుకు ఎత్తుకొనుచున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు అంటే ఆయనే చేశాడు కాబట్టి. భయపడకు. మనల్ని కన్న తల్లిదండ్రులు మనల్ని మరుస్తారేమో కానీ, వారి తాతలను, వారి ముత్తాతలను అందరినీ కనిన ఆ పరలోకపు తండ్రి, లేక అందరినీ సృష్టించిన ఆ పరలోకపు తండ్రి మనల్ని ఎప్పుడు కూడా చేతిని విడిచిపెట్టే దేవుడు కాదు. కాపాడి నడిపించేవాడు. కళ్ళు మూసుకుందాం. మహాగుండా ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చి అక్కడికి సిద్ధపరిచి నిలబెట్టమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.